నిన్న రాత్రి జరిగిన సంఘటన రాజకీయాల్లో బహుశా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వింత ఆలోచనలతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడుకే తీసుకొచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా 24 గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. రాష్ట్ర ప్రజలకి బహుశా తెలియకపోవచ్చు, ఈరోజు నేను పంచుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని, విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా దృఢంగా బలంగా నిలబడ్డాం కాబట్టి, క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టే ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం. నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది. కేవలం కుట్రపూరితంగా, ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు, ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి. కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని, మన భారతదేశాన్ని, నిన్న రాత్రి చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన, ఈ పద్ధతిని మనందరం కూడా ఖండించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని, వాళ్ళ పార్టీని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజడితోటి ఏమైపోయింది, ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది. అయినా కానీ ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు, భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు, వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా చూశారు. మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కానీ దాదాపు 45 నిమిషాలు, గంట సేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించారు. దీని జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మా సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళి పోలీసులు ఈ విధంగా దౌర్జన్యంగా గోడలు దూకి మరి ఇబ్బంది పెట్టడానికి, బెదిరించడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటూ, తప్పకుండా వీటిపైన మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురై వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని బలపరుచుకుంటూ అధికార యంత్రాంగాన్ని మొత్తం కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంటే చూసుకుంటూ ఊరుకోం. తప్పకుండా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఇటువంటి అధికారులపైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా పార్టీ నాయకులకి, శ్రేణులకి, అందరికీ కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయినప్పుడు తీసుకున్న నిర్ణయం 17వ తారీఖున చిలకలూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని, అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, మీ వంతు మీరు సహకారం అందించమని ఈ రోజున
ఉమ్మడి పార్టీల కార్యక్రమంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.